హలో ఎవ్రీవాన్, ఈరోజు మనందరికీ ఎంతగానో యూజ్ అయ్యే కొన్ని టిప్స్ అయితే తీసుకొచ్చేసానండి. గంటల తరబడి చేసే పనులు కూడా క్షణాల్లో చేసుకునేలాగైతే ఈ టిప్స్ అన్నీ మనందరికీ ఉపయోగకరంగా ఉంటాయన్నమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మొదటి టిప్ అయితే చూసేద్దామండి. ఎప్పుడైనా సరే మనం డీప్ ఫ్రైలు చేసిన తర్వాత ఆయిల్ అనేది ఈ విధంగా ఉంటుందండి. అలాంటప్పుడు ఈ ఆయిల్ని మనము నార్మల్గా వడగట్టే గరిటెలో వడగడితే ఆ డస్ట్ అనేది పోదండి. అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. వడగట్టే గరిటెలో ఒక టిష్యూ పేపర్ వేసుకోవాలండి. టిష్యూ పేపర్ వేసుకున్న తర్వాత ఆ టిష్యూ పేపర్ పైన మనం ఆయిల్ అనేది పోసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఆయిల్ అనేది మనకి కనిపిస్తూ ఉందో. ఆ బ్లాక్ అంతా టిష్యూ పేపర్లోనే ఉండిపోయింది. ట్రై చేయండి. మరొక టిప్ వచ్చేసండి, స్టిక్కర్లు మనము ఇట్లా మనకి ఉంటాయి కదండి స్టిక్కర్ ప్యాకెట్. అలాంటప్పుడు ఇలా కానీ మనం స్టిక్కర్ అనేది తీసామనుకోండి, ఆ పేపర్ అంతా స్టిక్కర్ ప్యాకెట్కి అంటుకునేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, అలా అంటుకున్నప్పుడు మనము అతికిచ్చినా సరే అది అతుక్కోదనమాట. బొట్టు పెట్టుకున్నా కూడా తొందరగా రాలిపోతుంది. అలాంటప్పుడు కొంచెము సిమ్లో గ్యాస్ పైన ఒక పెనం అనేది పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టాలన్నమాట. పెట్టుకున్న తర్వాత ఈ విధంగా స్టిక్కర్ ప్యాకెట్ని తీసుకెళ్ళి పెనం పైన అయితే కాసేపు పెట్టుకోవాలండి. ఎక్కువసేపు కూడా అవసరం లేదు. దాని తర్వాత తీసేసి స్టిక్కర్స్ని ఇప్పుడు కానీ తీసి మనం పెట్టుకున్నాం అనుకోండి, ఆ పేపర్ అనేది ఆ బొట్టుకి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అంటే గమ్ అనేది కొంచెం మెల్ట్ అయి ఉంటుంది కాబట్టి ఆ సమయంలో మనకి ఈజీగా మనము బొట్టుని తీసుకోవచ్చు ప్యాకెట్ నుంచి. ట్రై చేయండి. మరొక టిప్ వచ్చేసండి, ఒక చిన్న రోటీలో ఒక స్పూన్ అయితే షుగర్ వేసుకోవాలన్నమాట. షుగర్ వేసుకున్న తర్వాత అందులో 4-5 లవంగం మొగ్గలు వేసుకొని దీనిని బాగా దంచుకోవాలండి. పౌడర్లా అయిపోవాలన్నమాట మనకి. లవంగం మొగ్గలు అలాగే షుగరు 2 బాగా పౌడర్ అయ్యేంత వరకు దంచేసుకోవాలన్నమాట. దంచుకున్న ఈ పౌడర్ని ఇప్పుడు చిన్న ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఇందులోకి కొంచెము వంట సోడా కానీ బేకింగ్ సోడా కానీ ఏదో ఒకటి కొంచెం అంటే కొంచెము యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఏదైనా సరేనండి, మీరు యూజ్ చేసే షాంపూ అయితే ఇందులో వేసుకొని దీనిని బాగా ముద్ద ఉంటలాగైతే రెడీ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా వీడియోలో చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే రెడీ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత మన ఇంట్లో ట్యాబ్లెట్ యూజ్ చేసేసిన తర్వాత ఆ షీట్ అనేది ఉంటుంది కదండి, ఆ షీట్లో అయితే మీరు పెట్టుకోండి. నా దగ్గర ఇలా విడివిడిగా అయితే ఉంది. మీ దగ్గర షీట్ ఉంటే అలా పెట్టేసుకొని కట్ చేసుకోవచ్చు. లేకపోతే ఇలా విడివిడిగా ఉంటే మన పని ఇంకా ఈజీ అయిపోతుంది అనమాట. ఇలా అయిపోయిన ట్యాబ్లెట్ షీట్లో ఇలా కొంచెం అయితే పెట్టేసుకోవాలండి. మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని వాటిల్లో పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా మనకి ఎక్కడైతే కాక్రోచెస్ తిరుగుతూ ఉన్నాయో ఆ ప్లేసుల్లో అంతా దీనినైతే పెట్టేసుకోవాలండి. గ్యాస్ కింద, అలాగే పోపుల డబ్బాల దగ్గర చిన్న బొద్దింకలే కానీ బల్లులు కానీ అలా తిరుగుతూ ఉంటాయండి. మనకి ఎక్కడైతే ఈ ప్రాబ్లం ఉంది అని మీరు అనుకుంటూ ఉన్నారో ఆ ప్లేసెస్లో మొత్తము దీనినైతే పెట్టుకోండి. ఆ ప్లేస్లోకి మనకి బొద్దింకలు అనేటివి రాకుండా ఉంటాయి. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మరొక టిప్ వచ్చేసండి, మీరు ఒక బౌల్లోకి అయితే వాటర్ తీసుకోండి. తీసుకున్న తర్వాత అందులో మనము ఎగ్స్ అనేది వేసుకోవాలండి. ఎగ్స్ మనకి పైకి తేలిపోయాయి అనుకుంటే అవి యూజ్ చేయకూడదండి, అంటే పాడైపోయిన ఎగ్స్ అనమాట. అలాగే ఎగ్స్ మనకి లోపలికే ఉన్నాయి అంటే ఈ ఎగ్స్ బాగున్నాయి అన్నట్లు. ఈ విధంగా మనము ట్రై చేసి తెలుసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. మరొక టిప్ వచ్చేసండి, బిందె చూస్తున్నారు కదా ఎంత మురికిగా ఉందో. ఈ బిందె మనము క్లీన్ చేయడానికి ఎక్కువ సోపు అలాగే వాటర్ ఎక్కువ అవసరం పడుతూ ఉంటుందండి. కష్టం కూడాను ఎక్కువ క్లీన్ చేయడానికి. సోప్ అయినా జిడ్డు మరకలు కానీ వాటర్ మరకలు కానీ ఇవన్నీ కూడా పోవడము కొంచెం కష్టమేనండి. అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ అయితే మనము కొంచెము బియ్యం పిండి తీసుకోవాలండి. బియ్యం పిండి తీసుకున్న తర్వాత అలాగే రాళ్ళు ఉప్పు అయితే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు బిందు పైన కొంచెం వాటర్ అనేది జల్లుకొని ఈ ఉప్పు ఈ బియ్యం పిండి 2 మిక్స్ చేసుకొని దీనిని అయితే క్లీన్ చేసుకోవాలండి. మీ దగ్గర బియ్యం పిండి అనేది లేకపోతే మీరు గోధుమ పిండి కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఎక్కువ శ్రమ పడిపోకుండా బిందెని మనము చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఇలాంటి బిందెలు క్లీన్ చేయాలంటే లోపల చేయి పెట్టేసి బాగా మనము స్టీల్ స్క్రబ్బర్లు వేసేసి క్లీన్ చేస్తూ ఉంటాము. ఆ అవసరం అయితే లేదండి. చేతికి ఇలా తీసుకొని మనం క్లీన్ చేసుకుంటే చాలు, మనకి తలతల మెరిసిపోతుంది. ఇప్పుడైతే చూడండి నేను వాష్ చేసేసాను. ఇప్పుడు ముందుకి ఇప్పటికి బిందె అనేది ఎంత తలతల మెరిసిపోతూ ఉందో. 2 ఐటమ్స్తో మనము క్లీన్ చేసేసాము. అవి కూడా మన ఇంట్లో ఉన్న వాటితోనే అనమాట. ఈ విధంగా క్లీన్ చేయడం వల్ల ఎక్కువ సోపే కానీ సరిపే కానీ వాటర్ కూడా ఎక్కువ ఏమీ అవసరం లేదండి. తక్కువ వాటర్తోనే క్లీన్ చేసుకోవచ్చు. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది.
ఈ టిప్ కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మరొక టిప్ వచ్చేసండి, ఇలాంటి మ్యాట్స్ అయితే మన ఇంట్లో ఉండనే ఉంటాయండి. దీని లోపలికైతే తెలియని డస్ట్ కానీ అలాగే చిన్న చిన్న దారాలు కానీ అన్నీ వెళ్ళిపోయి ఉంటాయన్నమాట. ప్రతిదాన్ని మనం చేతితో అనేది తీయలేమండి. అలాంటప్పుడు మనం బట్టలు వాష్ చేసే బ్రష్ అనేది ఉంటుంది కదండి, ఆ బ్రష్తో అయితే ఈ విధంగా మీరు అంటూ ఉంటే ఆ డస్ట్ అయితే కిందకు వచ్చేస్తుందండి. అందులో ఉన్న చిన్న చిన్న దారాలు లాంటివి అయితే మొత్తము ఈ విధంగా అయితే ఆ బ్రష్లోకి అయితే వచ్చేస్తాయండి. చూస్తున్నారు కదా, మనకి ఇప్పుడు మ్యాట్ అయితే క్లీన్ అయిపోయింది. అలాగే ఈ బ్రష్ని మనం ఎలా క్లీన్ చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాము. అందులోకి వెళ్ళిన దారాలు కానీ డస్ట్ కానీ ఈ విధంగా క్లీన్ చేసుకోండి, చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఒక బ్లేడ్ అనేది తీసుకొని ఇలా అయితే మనము అంటూ ఉండాలండి. మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మనకి కట్ అయిపోతుందేమో బ్రష్కున్న దారాలు ఎక్కువ కట్ అయిపోతాయేమో అని మీరు భయపడాల్సిన అవసరమే లేదండి. మనకి పైన డస్ట్ మట్టుకే కట్ అవుతుందన్నమాట. ఒకవేళ మనకి ఆ బ్రష్కున్న పళ్ళు లాంటివి కట్ అయితే ప్రాబ్లం ఏమీ ఉండదండి. ఎందుకంటే మనము బ్రష్ యూస్ చేయగా అది సాఫ్ట్ అయిపోతుంది. అలాంటప్పుడు ఇలా కట్ అయిందే అనుకోండి, బ్రష్ అనేది కొంచెం రఫ్గా అవుతుందన్నమాట. మనము క్లీన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడైతే డస్ట్ మొత్తము అందులో నుంచి వచ్చేసింది అనమాట. ఒకసారి కిందికి అలా కొడితే ట్రై చేయండి, మీకు బాగా యూజ్ అవుతుంది. మరొక టిప్ వచ్చేసండి, మనము ఎండు ద్రాక్షని అలా బాక్స్లో పెట్టి ఎక్కువ రోజులు ఉంచేసామనుకోండి, అది ఎక్కువ తెమ్మగా అనేది అయిపోతుందండి. అట్లాంటప్పుడు చేతికి కూడా అంటుకుంటూ అందులో వెట్ అనేది చేరుంటుంది. కొంచెం అంటే కొంచెము కార్న్ఫ్లవర్ మిక్స్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసేసి దీనిని తీసేసి మనము ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మరొక టిప్ వచ్చేసండి, ఇలాంటి చెంకీ గాజులు అనేటివి మనము యూజ్ చేస్తూ ఉంటామండి. ఫంక్షన్స్ కానీ తరచూ కూడా యూజ్ చేస్తూ ఉంటాము. అలాంటప్పుడు ఆ చెమికీలు మనకి చేతికంతా ఒళ్ళుకంతా అంటేసుకుని ఉంటాయండి. ఇంకొక డ్రెస్ కూడా అంటేసుకొని చిరాకుగా ఉంటాయన్నమాట. అలాంటప్పుడు ఒక ప్లేట్లో ఈ విధంగా బ్యాంగిల్స్ అనేది పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో ఒక 10-20 నిమిషాలు పెట్టేయండి. మనకైతే ఆ చెంకీలు అనేటివి అంటుకోవండి. అంతేకాకుండా గాజులు కూడా మనకి ఎక్కువ పగిలిపోకుండా స్ట్రాంగ్గా ఉంటాయన్నమాట ఈ విధంగా చేయడం వల్ల. ఇక్కడ చూడండి, చేతితో మీకు అద్ది చూపిస్తున్నాను నేను. ఒక చెంకి కూడా అయితే అంటుకోవట్లేదు బొట్టన వేలికి. అబ్జర్వ్ చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది మీకు ఈ టిప్ వచ్చేసి. మరొక టిప్ వచ్చేసండి, మనము మునగాకు లాంటివి ఒలవాలి అంటే చాలా పెద్ద ప్రాసెస్ అండి. అలాంటప్పుడు ఒక్కొక్కకే గిల్లుకోవాల్సి వస్తూ ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఫస్ట్ దీనికి కావాల్సిందండి, మన ఇంట్లో బియ్యం అయిపోయిన తర్వాత సంచులు అనేవి ఉంటాయి కదండి, ఆ సంచిలో అయితే మీరు మునగాకు కట్టని పెట్టేసేయాలన్నమాట. మీ దగ్గర పెద్ద కట్టే కానీ చిన్న కట్టే కానీ ఏది ఉంటే సరే అండి, అది ఈ విధంగా అయితే సంచిలో పెట్టేసి చుట్టేసుకోవాలన్నమాట. చుట్టేసుకున్న తర్వాత దీనిపైన అయితే మనము హెవీ వెయిట్ ఉన్నవైతే పెట్టాలండి. అందరింట్లో చిన్న చిన్న రోళ్ళు అయితే ఉంటున్నాయండి, ఆ రోళ్ళు పెట్టుకోండి. లేకపోతే ఐరన్ ప్యాన్స్ అనేటివి ఉంటాయి కదా, ఆ ప్యాన్స్ కూడా మనము పెట్టుకోవచ్చండి. దీనిపైన హెవీ వెయిట్ అనేది ఒక 2 అవర్స్ పాటు 2 అవర్స్ లేదా 1 అవర్ పెట్టినా కూడా చాలండి. పెట్టేసుకొని దాని తర్వాత తీసేయాలన్నమాట. తీసేసి ఆ ఆకుననేది తీసి ఆ కట్టని ఊపండి. ఆ ఆకంతా రాలిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా వీడియోలో క్లియర్గా. అలా అంటూ ఉంటే చాలు, ఆకంతా రాలిపోతుంది అనమాట. ఈ విధంగా మొత్తం రాలిపోయిన తర్వాత ఈ కట్టను చూడండి ఎంత సన్నగా ఆకులు అనేది లేకుండా ఏ విధంగా తయారైందో. ముందుకి ఇప్పటికి చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఈ కట్ట వచ్చేసి ఇలా ఒలుచుకున్న ఈ ఆకునైతేనండి ఒక గిన్నెలో వేసుకొని నీళ్ళు, ఉప్పు, పసుపు వేసుకొని క్లీన్ చేసుకొని ఒక క్లాత్ పైన ఆరబెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుందండి. అలాగే దీంతో ఒక రెసిపీ అయితే చూసేద్దాము. మిక్సీ జార్లో ఉప్పు, అలాగే పచ్చిమిర్చి, తెల్లగడ్డలు, జీలకర్ర ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టాలన్నమాట. దాని తర్వాత గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగబ్యాళ్ళు, ఎండుమిర్చి ఇవి వేసుకొని వేయించుకోవాలండి. ఇవన్నీ వేసిన తర్వాత మనకి ఆయిల్ అనేది ఇలా చిందుతుంది కదండి. అలా చిందినప్పుడు గ్యాస్ పైనంతా ఆయిల్ మరకలు అయిపోతాయి అన్నమాట. అలాంటప్పుడు ఇలా మనము ఆవాలు కానీ ఏదైనా వేసినప్పుడు వెంటనే ఇట్లా మూత ఏదైనా క్లోజ్ చేసేసామనుకోండి, ఆయిల్ అంతా చిందకుండా ఉంటుందన్నమాట. దాని తర్వాత ఏమో మనం మిక్సీ పట్టుకున్న
ఈ పేస్ట్ ఉంది కదండి, మునగాకు పేస్టు, ఆ మునగాకు పేస్ట్ని అయితే ఇందులో వేసేయాలన్నమాట. వేసేసుకొని ఇదైతే బాగా ఉడకనివ్వాలండి. ఒక పేస్ట్ లాగా అయితే ఇది అవ్వాలి. కొంచెం లిక్విడ్గా ఉంది కదా, ఇది వచ్చేసి మనకి పేస్ట్ లాగా అయిన తర్వాత ఇందులోకి మనమైతే పొడి రైసు వేసేసుకొని కలిపేసుకుంటే చాలండి. హెల్దీ బ్రేక్ఫాస్టే కానీ లంచ్ బాక్స్ రెసిపీయే కానీ మనకి రెడీ అయిపోతుందనమాట. చాలామంది మునగాకు మేము తినము, మాకు ఇష్టం లేదు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టండి. 5 నిమిషాల్లో బాక్స్ ఖాళీ చేసి మీ ముందైతే పెడతారనమాట. ట్రై చేయండి. హెల్దీ బ్రేక్ఫాస్టే కానీ లంచ్ బాక్సే కానీ ట్రై చేస్తే మీకు బాగా నచ్చుతుంది. మళ్ళీ మళ్ళీ చేసి పెట్టండి అని మిమ్మల్ని మీ వాళ్ళందరూ అడుగుతూ ఉంటారనమాట. ట్రై చేయండి హెల్దీ రెసిపీ.